హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు కైలాస్. మనం ఉన్నాం ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో. మరి మనం ఈ వీడియోలో పరంపర ప్రకృతి వికృతుల యొక్క ఉదాహరణలు అనేవి చూద్దాం. ముందు వీడియోలో ప్రకృతి వికృతి ఎలా ఏర్పడింది అనేది నేర్చుకున్నాం. సంస్కృత ప్రాకృత పదాల నుండి తెలుగు నామ విభక్తులు చేర్చి తత్సమాలుగా అవి మన తెలుగుగా, సంస్కృత ప్రాకృత పదాలని వర్ణ వ్యత్యయం, వర్ణాగమం, వర్ణాదేశం, వర్ణలోపం, ప్రకృతి భావం చేయడం ద్వారా తద్భవాలుగా అవి మన తెలుగుగా ఏర్పడ్డాయి అని మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు కొన్ని ప్రకృతులని, వాటికి సంబంధించిన వికృతులని, వాటికి సంబంధించిన అర్థాలను కూడా చూద్దాం చాలా క్లియర్గా. ముందు చదివినది ప్రకృతి పదం, తరువాత చదివినది వికృతి పదం, చివరలో చదివినది దాని అర్థము, దాని మారు పేరు, సమాన పదం. అంక, అంకె, సంఖ్య, గుర్తు. అంగన, అంగళ, మొలనూలు. అంగార, ఇంగళము, నిప్పు, బొగ్గు. అంగుష్టము, అంగుటము, ఉంగటము, బొటన వ్రేలు. అంగుళీయకము, ఉంగరము, వ్రేలుకి పెట్టుకునే నగ. అంచలము, అంచు, చివర లేదా కొన. అంతరము, అంతరువు, తారతమ్యము. అంతఃపురము, అంతిపురి, అంతఃపురము, రాణివాసము. అంబు, అమ్ము, బాణము. అంబా లేదా అంబ, అమ్మ, తల్లి. అంబా, అంబే, ఆవుల అరుపు. అక్షయ, అక్కజము, అధికము. అక్షరము, అక్కరము, వర్ణము. ఇప్పుడు వీటిని చూద్దాం. అంక అనేది ప్రకృతి, దానికి వికృతి పదం అంకె, దాని అర్థం సంఖ్య లేదా సింబల్, గుర్తన్నమాట. అంగన అనే ప్రకృతి పదానికి వికృతి అంగళ, దానికి అర్థము మొలనూలు. అంగార అనే పదానికి ప్రకృతి పదానికి వికృతి ఇంగళము, దాని అర్థము నిప్పు లేదా బొగ్గు. అంగుష్టము అనే ప్రకృతి పదానికి వికృతి అంగుటము లేదా ఉంగటము, దాని అర్థము బొటన వ్రేలు. అంగుళీయకము అనే పదానికి వికృతి ఉంగరము, దాని అర్థము వ్రేలుకి పెట్టుకునే నగ. అంచలము అనే ప్రకృతి పదానికి వికృతి అంచు, దానికి అర్థము చివర లేదా కొన. అంతరం అనే ప్రకృతి పదానికి వికృతి అంతరువు, దాని అర్థము తారతమ్యము. అంతఃపురము అనే పదానికి అంతిపురు లేదా అంతిపురము, దాని అర్థము రాణివాసము. అంబు అనే పదం ప్రకృతి అయితే దానికి వికృతి అమ్ము, దాని అర్థము అంబు, అమ్ము, బాణము. అమ్ముల పొది అంటారు, అంటే బాణములు పెట్టుకుని ఒక పొది లాంటిది, పొద లాంటిది, అంటే ఒక వెదురులో లాంటి ఒక పొద, తూనీరము అంటాం దానిని ఒరిజినల్గా అయితే తూనీరము. తదుపరి అంబా అనే పదానికి అంబే అంటే ఆవుల అరుపు. అంబా అనే పదానికి అమ్మ వికృతి, దాని అర్థం తల్లి. అక్షయ అనే ప్రకృతి పదానికి అక్కజము వికృతి, దాని అర్థము అధికము. అక్షరము అనే ప్రకృతి పదానికి వికృతి అక్కరము, దాని అర్థము వర్ణము. రైట్, మరికొన్ని మనం ప్రకృతి వికృతులు చూద్దాం మిత్రులారా. అగ్ని అనే పదానికి అగ్గి అనేది వికృతి, దాని అర్థము నిప్పు. అగ్ని, అగ్గి, అర్థం నిప్పు. అటవి, అడవి, వనము. అద్భుతము, అబ్బురము, ఆశ్చర్యము. అధికము, అదనము, హెచ్చు. అనాథ, అనద, దిక్కులేనివాడు. అనేకప, ఏనుగు,
గజరాజు. అన్యము అన్యము ఇతరము. అప్సరస అచ్చర దేవవేశ్య. అశ్రద్ధ ఆసడ్డ సోమరితనము. ఆకాశము ఆకాశము గగనము. ఆగ్రహము ఆంకరము కోపావేశము. ఆజ్ఞ లేదా ఆజ్ఞప్తి ఆన లేదా ఆనతి సెలవు. ఆధారము ఆదరువు ఆశ్రయము. ఇప్పుడు అగ్ని అనే ప్రకృతి పదానికి అగ్గి వికృతి, దాని అర్థము నిప్పు. అటవీ అనే ప్రకృతి పదానికి వికృతి అడవి, దాని అర్థము వనము. అద్భుతము అనే ప్రకృతి పదానికి వికృతి అబ్బురము, దాని అర్థము ఆశ్చర్యము. అధికమనే ప్రకృతి పదానికి అదనమనేది వికృతి, దాని అర్థము హెచ్చు. అనాథ అనే ప్రకృతి పదానికి వికృతి అనద, దాని అర్థము దిక్కులేనివాడు. అనేకప అనే ప్రకృతి పదానికి ఏనుగు వికృతి, దాని అర్థము గజరాజు. అన్యమనే ప్రకృతి పదానికి వికృతి అన్యము, దాని అర్థము ఇతరము. అప్సరస అనే ప్రకృతి పదానికి వికృతి అచ్చర, దాని అర్థము దేవవేశ్య. అశ్రద్ధ అనే ప్రకృతి పదానికి వికృతి ఆసడ్డ, దాని అర్థము సోమరితనము. ఆకాశము అనే ప్రకృతి పదానికి వికృతి ఆకాశము, దాని అర్థము గగనము. ఆగ్రహము అనే ప్రకృతి పదానికి వికృతి ఆంకరము, దాని అర్థము కోపావేశము. ఆజ్ఞ లేదా ఆజ్ఞప్తి అనే ప్రకృతి పదాలకి వికృతి ఆన లేదా ఆనతి, దాని అర్థము సెలవు లేదా ప్రతిజ్ఞలాగా. ఆధారము అనే ప్రకృతి పదానికి వికృతి ఆదరవు, దాని అర్థము ఆశ్రయము. ఇక్కడ ప్రకృతి అనాలి తప్ప ప్రకృతి అనకూడదు, వికృతి అనాలి తప్ప వికృతి అని కూడా సంబోధించకూడదు. రైట్, క్లియర్గా చూద్దాం మరికొన్ని ప్రకృతి వికృతులు. ఆమంత్రణము ఆమతి అనగా అర్థము పిలుపు. ఆయత్నము అనే ప్రకృతి పదానికి అయతము అనేది వికృతి పదం, దానికి అర్థము ప్రయత్నము. ఆయుధము అనే ప్రకృతి పదానికి ఆయుధము అనేది దాని అర్థము శస్త్రము. ఆరాత్రి అనే ప్రకృతి పదానికి ఆర్తి లేదా హారతి వికృతి, దాని అర్థము నీరాజనము. ఆరామము అనే ప్రకృతి పదానికి ఆరాము లేదా ఆర్యము అనేది వికృతి, దాని అర్థము తోట. ఆర్జన అనే ప్రకృతి పదానికి వికృతి ఆజన, దాని అర్థము సంపాదన. ఆర్య అనే ప్రకృతి పదానికి అయ్య అనేది వికృతి పదం, దాని అర్థము పూజ్యుడు లేదా తండ్రి. ఆలాపము లేదా ఆలప్తి అనే ప్రకృతి పదానికి ఆలపించు అనేది వికృతి, దాని అర్థము రాగమును పాడుట. ఆశ్చర్యము అనే ప్రకృతి పదానికి అక్కజము లేదా అచ్చెరువు అనేది వికృతి, దాని అర్థం విచిత్రం. ఆశ్రయము అనే ప్రకృతి పదానికి ఆసరా అనేది వికృతి పదం, దాని అర్థం ఆధారము. ఆసక్తి అనే ప్రకృతి పదానికి ఆసక్తి అనేది వికృతి పదం, దాని అర్థము ఇష్టము. ఆలి అనే ప్రకృతి పదానికి ఓలి అనేది వికృతి పదం, దాని అర్థము వరుస లేదా క్రమము. ఇచ్చ అనే ప్రకృతి పదానికి ఇచ్చ అనేది వికృతి పదం, దాని అర్థము కోరిక. ఆమంత్రము ఆమతి అనగా పిలుపు. అయత్నము అయతము ప్రయత్నము. ఆయుధము ఆయుధము శస్త్రము. ఆరాత్రి ఆర్తి హారతి నీరాజనము. ఆరామము ఆరాము ఆర్యము తోట. ఆర్జన ఆజన సంపాదన. ఆర్య అయ్య పూజ్యుడు లేదా తండ్రి. ఆలాపము ఆలప్తి ఆలపించు రాగమును పాడుట. ఆశ్చర్యము అక్కజము అచ్చెరువు విచిత్రం. ఆశ్రయము ఆసరా ఆధారము. ఆసక్తి ఆసక్తి ఇష్టము. ఆళి ఓలి వరుస క్రమము. ఇచ్చా ఇచ్చా కోరిక. ఇవి కొన్ని ప్రకృతి వికృతులు. మరికొన్ని ప్రకృతి వికృతులు అయితే మనం చూద్దాం మిత్రులారా. ఇలిక అనే పదం ప్రకృతి, దానికి వికృతి ఎలుక, దాని అర్థము మూషికము. మూషికం అనగా అన్నాదులను దొంగిలించున్నది. ఇలిక ఎలుక మూషికము. ఈర్ష్య అనే పదానికి ప్రకృతి పదానికి వికృతి
ఈసు లేదా ఇరుసు లేదా ఈరసము, దానికి అర్థము పట్టుదల లేదా కోపము. పట్టుదల లేదా కోపము. ఈర్ష్య, ఈసు, పట్టుదల, కోపము. ఈశ్వరుడు అనగా ఐశ్వర్యం, తన స్వభావం చేతనే ఐశ్వర్యము కలిగిన వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనే ప్రకృతి పదానికి ఈశ్వరుడు అనేది వికృతి, దాని అర్థం శివుడు, శివోహం ముండువాడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు. రైట్. ఉత్తరము అనే ప్రకృతి పదానికి ఉత్తరువు అనేది వికృతి, దాని అర్థం జవాబు, దాని అర్థం జవాబు. ఉత్పత్తి అనే ప్రకృతి పదానికి ఉత్పత్తిల్లు అనేది వికృతి పదం, దాని అర్థం పుట్టు లేదా పొంగు. ఉద్భటము అనే ప్రకృతి పదానికి ఉబ్బరము అనేది వికృతి పదం, దాని అర్థము అతిశయము. ఉన్మత్త అనే ప్రకృతి పదానికి ఉమ్మెత్త అనేది వికృతి పదం, దాని అర్థము ఒక చెట్టు. ఉపాధ్యాయ అనే ప్రకృతి పదానికి వజ్జ అనేది వికృతి పదం, దాని అర్థము గురువు. ఉపాధ్యాయుని అనే ప్రకృతి పదానికి వజ్జసాని అనేది వికృతి పదం, దాని అర్థము గురుపత్ని. ఉపాయము అనే ప్రకృతి పదానికి ఉపము అనేది వికృతి, దాని అర్థం యుక్తి, తెలివి. ఉపేక్ష అనే ప్రకృతి పదానికి ఒప్పరికము అనేది వికృతి పదం, దాని అర్థము శాంతి. ఉరము అనే ప్రకృతి పదానికి ఉరవు అనేది వికృతి పదం, దాని అర్థము అధికము. ఉరము అనే ప్రకృతి పదానికి రొమ్ము అనేది వికృతి పదం, దాని అర్థము వక్షము. ఇలిక, ఎలుక, మూషికము. ఈర్ష్య, ఈసు, పట్టుదల, కోపము. ఈశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు. ఉత్తరము, ఉత్తరువు, జవాబు. ఉత్పత్తి, ఉత్పత్తిల్లు, పుట్టు, పొంగు. ఉద్భటము, ఉబ్బరము, అతిశయము. ఉన్మత్త, ఉమ్మెత్త, ఒక చెట్టు. ఉపాధ్యాయ, వజ్జ, గురువు. ఉపాధ్యాయుని, వజ్జసాని, గురుపత్ని. ఉపాయము, ఉపము, యుక్తి. ఉపేక్ష, ఒప్పరికము, శాంతి. ఉరము, ఉరవు, అధికము. ఉరము, రొమ్ము, వక్షము. రైట్. ఇప్పుడు మనం ఏందబ్బా అంటే మిత్రులారా, మరికొన్ని ఈ తత్సమ తద్భవాలు అనబడే ప్రకృతి వికృతులనే వాటి పరిశీలన అయితే చేద్దాం. ఉష్ట్రము, ఒంటె అంటే ఒక రకమైనటువంటి ఎడారిలో ప్రయాణానికి ఉపయోగించే ఒంటె. ఉష్ట్రము అనే ప్రకృతి పదానికి వికృతి ఒంటె. ఊర్మి అనే ప్రకృతి పదానికి ఉమ్మి, వికృతి, దాని అర్థము నోటి ద్రవము. వృక్షము అనే ప్రకృతి పదానికి రిక్క అనేది వికృతి పదం, దాని అర్థము నక్షత్రము. ఋషి అనే ప్రకృతి పదానికి ఋషి, ఋషి అనే ప్రకృతి పదానికి ఋషి, దాని అర్థము ముని. ఏకల అనే ప్రకృతి పదానికి ఏతలము అనేది వికృతి, దాని అర్థము పంది. ఏకాంతము అనే ప్రకృతి పదానికి ఏకతము అనేది వికృతి, దాని అర్థము ఒంటరి పాటు. ఓజ అనే ప్రకృతి పదానికి వజ్జ అనేది వికృతి పదం, దాని అర్థము ఉపాధ్యాయుడు. కంకేలి అనే ప్రకృతి పదానికి కంగేలి అనేది వికృతి, దాని అర్థము అశోక వృక్షము. కంఠము అనే ప్రకృతి పదానికి కుంతు అనేది వికృతి, దాని అర్థం కుత్తుక. కండూతి అనే ప్రకృతి పదానికి కండు అనేది వికృతి, దాని అర్థం దురద. కంద అనే ప్రకృతి పదానికి గడ్డ అనేది వికృతి, దాని అర్థం కురుపు లేదా దుంప. కందరం అనే ప్రకృతి పదానికి కందరం అనేది వికృతి, దాని అర్థము మేఘము. కంబళము అనే ప్రకృతి పదానికి కంబళి అనేది వికృతి, దాని అర్థము గొంగలి. అనగా ఉష్ట్రము, ఒంటె. ఊర్మి, ఉమ్మి, దాని అర్థము నోటి ద్రవము. వృక్షము, రిక్క, దాని అర్థము నక్షత్రము. ఋషి, ఋషి, ముని, దాని అర్థము ఏకల, ఏతలము, దాని అర్థము పంది. ఏకాంతము, ఏకతము, దాని అర్థము ఒంటరి పాటు. ఓజ, వజ్జ, దాని అర్థము ఉపాధ్యాయుడు. కంకేలి, కంగేలి, దాని అర్థము అశోక వృక్షము. కంఠము, గొంతు, దాని అర్థము కుత్తుక. కండూతి, కండు, దాని అర్థము దురద. కంద, గడ్డ, దాని అర్థము కురుపు లేదా దుంప. కందరము, కందరము, దాని అర్థము మేఘము. కంబళము, కంబలి, దాని అర్థము గొంగలి. రైట్.
ఇప్పుడు మరికొన్ని ప్రకృతులు చూద్దాం. కక్కుబము గబ్బు, దాని అర్థము ఒక పక్షి. కటకము కడియము, దాని అర్థము కంకణము. కటాకము అనే పదం యొక్క వికృతి కడవ, దాని అర్థము బాణ. కట అనే ప్రకృతి పదానికి కడాని అనేది వికృతి పదం, దాని అర్థము బంగారము. కథ అనే ప్రకృతి పదానికి కథ అనేది వికృతి పదం, దాని అర్థము చరిత్రము. కన్య అనే ప్రకృతి పదానికి కన్య లేదా కన్య వికృతి పదం, దాని అర్థము పడుచు. కపటము అనే ప్రకృతి పదానికి కవుడు అనేది వికృతి పదం, దాని అర్థము మోసము. కపిల అనే ప్రకృతి పదానికి కవిల అనేది వికృతి పదం, దాని అర్థము నల్లని. ఇంకా కపిల అంటే మోట అనే అర్థం కూడా వస్తుంది. కరవీరము అనే పదానికి గన్నేరు అనేది వికృతి, దాని అర్థము పూల చెట్టు. కర్ణము అనే పదానికి కన్నము అనేది వికృతి, దాని అర్థము రంధ్రము. కర్తరి అనే ప్రకృతి పదానికి కత్తెర అనేది వికృతి పదం, దాని అర్థము ఒక పనిముట్టు. కర్పూరము అనే ప్రకృతి పదానికి కపురము అనేది వికృతి, దాని అర్థము హారతి ఇచ్చేది. కర్షణము అనే ప్రకృతి పదానికి కరిసనము అనేది వికృతి, దాని అర్థము సేద్యము. ఒక్కసారి కక్కుబము గబ్బు ఒక పక్షి, కటకము కడియము కంకణము, కటాకము కడవ బాణ, కట కడాని బంగారము, కథ కథ చరిత్రము, కన్య 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 పడుచు, కపటము కవుడు మోసము, కపిల కవిల నల్లని, కరవీరము గన్నీరు పూల చెట్టు, కర్ణము కన్నము రంధ్రము, కర్తరి కత్తెర ఒక పనిముట్టు, కర్పూరము కపురము కర్పూరము, కర్షణము కరిసనము సేద్యము అనేవి ఇవి ప్రకృతి వికృతులు మరియు దాని యొక్క అర్థాలు చూద్దాం. మరి మిత్రులారా, కరవాలము అనే పదానికి కరవాలు వికృతి, దాని అర్థము కత్తి. కలహము అనే ప్రకృతి పదానికి కలన లేదా కయ్యము వికృతి, దాని అర్థము జగడము. కళి అనే ప్రకృతి పదానికి కలము లేదా కళ్ళము, దాని అర్థము యుద్ధ భూమి. కల్మషము అనే ప్రకృతి పదానికి కలుచు అనేది వికృతి, దాని అర్థము పాపము. కవి అనే ప్రకృతి పదానికి కయి అనేది వికృతి, దాని అర్థము కవిత్వము చెప్పువాడు. రైట్. కవిహారము అనే ప్రకృతి పదానికి కయివారము అనేది వికృతి, దాని అర్థము సుత్తి. కవీశ్వర అనే ప్రకృతి పదానికి కయీశ్వరుడు వికృతి, దాని అర్థము దండి కవి. ఎవరమ్మా? దండి కవి. దండి సంస్కృతంలో ఒక ప్రసిద్ధమైన కవి, ఆయన వేరు, ఇక్కడ దాని అర్థం వేరు. దండి కవి సంస్కృతంలో ఒక ప్రసిద్ధమైన కవి, ఆయన వేరు. దశకుమార చరిత్ర రాశాడు. ఎవరు? గద్యలలో దండి. మరి మనకి అభినవ దండి ఎవరు? మూలఘటిక కేతన. అదే దశకుమార చరిత్రని మన తెలుగులోకి అనువాదం చేసిండో ఎవరు? తిక్కన శిష్యన మూలఘటిక కేతన. బట్ అది వేరు, దీని అర్థం వేరు. కవీశ్వర అనే పదానికి వికృతి కయీశ్వరుడు, దాని అర్థము దండి కవి. కషాయము అనే ప్రకృతి పదానికి కశ్యము వికృతి పదము. ఔషధుల్ని మరిగించి కాచగా వచ్చిన రసము, దాని అర్థం. కష్ణమనే పదానికి ప్రకృతి పదానికి కస్తి అనేది వికృతి, దాని అర్థము బాధ. కస్తూరి అనే ప్రకృతి పదానికి కస్తూరి అనేది వికృతి పదం, దాని అర్థము మృగమదము. కళంకము అనే ప్రకృతి పదానికి కళంకు అనేది వికృతి, దాని అర్థము దోషము. కాంక్ష అనే ప్రకృతి పదానికి ఖర్చు అనేది వికృతి, దాని అర్థము కోరిక. ఒక్కసారి కరవాలము కరవాలు కత్తి, కలహము కలన కయ్యము జగడము, కళి కలము కళ్ళము యుద్ధ భూమి, కల్మషము కలుచు పాపము, కవి కయి కవిత్వము చెప్పువాడు, కవిహారము కయివారము సుత్తి, కవీశ్వర కయీశ్వరుడు దండి కవి, కషాయము కశ్యము ఓషధుల్ని మరిగించి కాచగా వచ్చిన రసము, కష్టము కస్తి బాధ, కస్తూరి మృగమదము, కళంకము కళంకు దోషము,
కాంక్ష, ఖర్చు, కోరిక. రైట్ మిత్రులారా, కాకము అనే పదానికి కాకి అనేది వికృతి, దాని అర్థము వాయసము. ఒరిజినల్గా సంస్కృతంలో అది కాకమే. కా 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 ఉంటుంది, ధ్వన్యోనుకరణ పదం. అది కాకిగా వికృతి పదం మారి దాని అర్థం ఏంటి అంటే వాయసము. ఏమది? వాయసము. మరి కాకలము అనే పదానికి, ప్రకృతి పదానికి కాకితము అనేది వికృతి, దాని అర్థము కాగితము. ఒరిజినల్గా ప్రకృతి పదము కాకలము, దాని వికృతి కాగితము, దాని అర్థము కాగితము. కాననము అనే ప్రకృతి పదానికి వికృతి కాన లేదా కోన, దాని అర్థము అడవి లేదా విపినం. కార్పటికము అనే పదానికి కోమటి వికృతి, దాని అర్థము వైశ్యుడు. కార్యము అనే ప్రకృతి పదానికి కర్జము అనేది వికృతి పదము, దాని అర్థము పని. కావ్యము అనే ప్రకృతి పదానికి కబ్బము అనేది వికృతి పదం, దాని అర్థము కృతి. కాళిక అనే ప్రకృతి పదానికి కాళియా అనేది వికృతి, దాని అర్థము పిశాచము. కాహళి అనే ప్రకృతి పదానికి కాళియా అనేది వికృతి పదం, దాని అర్థము బూరగుమ్ము. కిన్నెర అనే ప్రకృతి పదానికి కిన్నెర అనేది వికృతి పదం, దాని అర్థము ఒక వాద్యము. కించిత్తు అనే ప్రకృతి పదానికి కొంచెము అనేది వికృతి పదం, దాని అర్థము అల్పము. కిరీటి అనే ప్రకృతి పదానికి క్రీడి అనేది వికృతి పదం, దాని అర్థము అర్జునుడు. కీర్తి అనే ప్రకృతి పదానికి కీర్తి అనేది వికృతి పదం, దాని అర్థము యశస్సు. కొంచెము అనే ప్రకృతి పదానికి కొంచెము అనేది వికృతి పదము, దాని అర్థము 4 సేర్లు. ఏందమ్మా? 4 సేర్లు. ఇలా కాకము అనే ప్రకృతి పదానికి కాకి, దాని అర్థము వాయసమని మనం చెప్పుకున్న తరువాత మరికొన్ని ప్రకృతి వికృతులైతే మనం చూద్దాం. మిత్రులారా, కుడ్యము అనే పదానికి గోడ అనేది వికృతి, దాని అర్థము గోడ. కుదరము అనే ప్రకృతి పదానికి కుదిర అనేది వికృతి పదం, దాని అర్థము గుర్రము. కుద్దాలము అనే ప్రకృతి పదానికి, దేనికి? కుద్దాలము అనే ప్రకృతి పదానికి గొద్దలి అనేది వికృతి పదం, దాని అర్థం త్రవ్వుకోల. ఏందమ్మా? త్రవ్వుకోల. కర్ర, మనం గుణపం, గడ్డపార, గడారు అంటాముగా, అలాంటిది. కుమారుడు అనే ప్రకృతి పదానికి కొమరుడు అనేది వికృతి పదం, దాని అర్థం కొడుకు. కుమారి అనే ప్రకృతి పదానికి కొమరిత అనేది వికృతి పదం, దాని అర్థం కూతురు. కుమారుడు, కొమరుడు, కొడుకు. కుమారి, కొమరిత, కూతురు. కురంటకమ అనే పదానికి గోరంట అనేది వికృతి పదం, ఒక చెట్టు గోరెంట పూచింది అంటాంగా. కుర్కురము, కుక్కురము అనే పదానికి కుక్క అనేది వికృతి, దాని అర్థం కూడా కుక్కే. కులము అనే ప్రకృతి పదానికి కొలము అనేది వికృతి పదం, దాని అర్థము వంశము. కులాయము అనే ప్రకృతి పదానికి గూడు అనేది వికృతి, దాని అర్థము పక్షి ఇల్లు. కువాటము అనే ప్రకృతి పదానికి కువాడము అనేది వికృతి పదం, దాని అర్థము మోసము. కుశము అనే ప్రకృతి పదానికి కుశ అనేది వికృతి పదం, దాని అర్థము దర్భ. కుశలము అనే ప్రకృతి పదానికి కుశులు అనేది వికృతి పదం, దాని అర్థము సుఖము. ఒక్కసారి కుడ్యము గోడ అంటే గోడ, కుదరము కుదిర గుర్రము, కుద్దాలము గుద్దలి త్రవ్వుకోల, కుమారుడు కొమరుడు కొడుకు, కుమారి కొమరిత కూతురు, కురంటకము గోరెంట ఒక చెట్టు, కుర్కురము కుక్కురము కుక్క కుక్క, కులము కొలము వంశము, కులాయము గూడు పక్షి ఇల్లు, కువాటము కువాడము మోసము, కుశము కుస్సే దర్భ, కుశలము కుశులు సుఖము. ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు. రైట్. మరి మిత్రులారా, అదేవిధంగా చూద్దాం మరికొన్ని ప్రకృతి వికృతులు. కుశము అనే పదానికి కుష్టు అనేది వికృతి, దాని అర్థం ఒక వ్యాధి. కూబరము అనే ప్రకృతి పదానికి కొమరు అనేది వికృతి, దాని అర్థం మంజులమైన. కూష్మాండము లేదా కూష్మాండము, కూష్మాండము లేదా కూష్మాండము
అనే ప్రకృతి పదానికి గుమ్మడి అనేది వికృతి, దాని అర్థము ఒక శాఖము. కీజ అనే ప్రకృతి పదానికి కొంగ అనేది వికృతి, దాని అర్థము కొక్కెర. కృతము అనే ప్రకృతి పదానికి కొంచ అనేది వికృతి పదం, దాని అర్థము అల్పుడు, దాని అర్థం ఏందమ్మా అల్పుడు. కృషి అనే ప్రకృతి పదానికి కరిశము అనేది వికృతి పదం, దాని అర్థము సేద్యము. కృష్ణ అనే ప్రకృతి పదానికి కన్నయ్య అనేది వికృతి పదం, దాని అర్థము కృష్ణుడు, దాని అర్థమేందమ్మా కృష్ణుడు. కేలి అనే ప్రకృతి పదానికి గేలి అనేది వికృతి పదం, దాని అర్థము పరిహాసము. కేతకి అనే ప్రకృతి పదానికి గేదంగి అనేది వికృతి పదం, దాని అర్థము మొగలి. కైకేయి అనే ప్రకృతి పదానికి కైక అనేది వికృతి పదం, దాని అర్థము భరతుని తల్లి. కైరవ అనే ప్రకృతి పదానికి కలువ అనేది వికృతి పదం, దాని అర్థం చెరువులో విరబోయి ఒక పుష్పము కొలనులో. కోకిల అనే ప్రకృతి పదానికి కోవెల అనేది కోయిల, కోకిల అనే ప్రకృతి పదానికి కోయిల అనేది వికృతి, దాని అర్థము ఒక పక్షి. ఇప్పుడు వీటిని చూద్దాం. కుశము కుష్టు ఒక వ్యాధి, కూబరము కొమరు మంజులమైన, కూష్మాండము కూష్మాండము గుమ్మడి ఒక శాఖము, కీజ్ కొంగ కొక్కెర, కృతము కొంచ అల్పుడు, కృషి కరిసము సేద్యము, కృష్ణ కన్నయ్య కృష్ణుడు, కేళి గేలి పరిహాసము, కేతకి గేదంగి మొగలి, కైకేయి కైక భరతుని తల్లి, కైరవ కలువ ఒక పుష్పము, కోకిల కోయిల ఒక పక్షి. ఇవన్నీ కూడా ప్రకృతులు మరియు అదేవిధంగా వాటికి సంబంధించిన వికృతులు అండ్ ఆల్సో వాటి తాలూకా మీనింగ్స్ కూడా మనమైతే చెప్పుకుంటున్నాం. కోమల అనే పదానికి వికృతి కోమలి, దాని అర్థము అందగత్తె. కోల అనే పదానికి వికృతి కౌగిలి, దాని అర్థము కౌగిలింత. క్రూరము అనే ప్రకృతి పదానికి కూళ అనేది వికృతి పదం, దాని అర్థము కుచ్చితుడు. క్రౌంచము అనే ప్రకృతి పదానికి కొంచ అనేది వికృతి పదం, దాని అర్థము కొంగ లేదా ఒక కొండ. క్షారము అనే ప్రకృతి పదానికి కారము అనేది వికృతి పదం, దాని అర్థము ఒక రుచి. క్షుధ అనే ప్రకృతి పదానికి గొద అనేది వికృతి పదం, దాని అర్థము ఆకలి. క్షేమము అనే ప్రకృతి పదానికి శ్యామము అనేది వికృతి పదం, దాని అర్థము సుఖము. ఖండము అనే ప్రకృతి పదానికి ఖండ అనేది వికృతి పదం, దాని అర్థము మొక్క. ఖడ్గము అనే ప్రకృతి పదానికి ఖడ్గము అనేది వికృతి పదం, దాని అర్థము కత్తి. కర్వ అనే ప్రకృతి పదానికి కరవు అనేది వికృతి పదం, దాని అర్థము క్షామము. ఖాతము అనే ప్రకృతి పదానికి ఘాతము అనేది వికృతి పదం, దాని అర్థము గోక. కుర్రము అనే ప్రకృతి పదానికి గుర్రం అనేది వికృతి పదం, దాని అర్థము గుర్రము. కేచిర అనే ప్రకృతి పదానికి కేసరి అనేది వికృతి పదం, దాని అర్థము ఒక మృగము. ఇవి ఒక్కసారి చూద్దాం. కోమల కోమలి అందగత్తె, కోల కౌగిలి కౌగిలింత, క్రూరము కూళ కుచ్చితుడు, క్రౌంచము కొంచ కొంగ లేదా ఒక కొండ, క్షారము కారము ఒక రుచి, క్షారము కారము ఒక రుచి, క్షుధ గొద ఆకలి, క్షేమము శ్యామము సుఖము, ఖండము కండ ముక్క, ఖడ్గము ఖడ్గము కత్తి, కర్వ కర్రవు కత్తి. ఏందమ్మా? కర్వ కరువు క్షామము, ఖాతము ఘాతము గుహ, కురుము గుర్రము గుర్రము, కేచిర కేసరి ఒక మృగము, జూలు విధిల్చినది. తదుపరి కోల అంటే కౌగిలిని వికృతి కౌగిలింత అనే అర్థం ఉన్న కోల అంటే కర్ర అనే అర్థం కూడా ఉంది అని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గమనించాలి. రైట్. అదేవిధంగా మిత్రులారా, కేట అనే ప్రకృతి పదానికి కీడు అనేది వికృతి పదం, దాని అర్థము చెడు. గంధము అనే ప్రకృతి పదానికి గంధము అనేది వికృతి, గంధము గంధము, దాని అర్థము చందనము. గతము
అనే ప్రకృతి పదానికి కథము అనేది వికృతి పదం, దాని అర్థము కారణము. గరకంఠుడు అనే ప్రకృతి పదానికి కరకంఠుడు అనేది వికృతి పదం, దాని అర్థము శివుడు. ఈయనే గరళకంఠుడు. గగనము అనే ప్రకృతి పదానికి గగనం అనేది వికృతి, దాని అర్థము దుర్లభము. గహ్వరము అనే ప్రకృతి పదానికి గవి అనేది వికృతి, దాని అర్థము గుహ. గాఢము అనే ప్రకృతి పదానికి ఘాటము అనేది వికృతి పదం, దాని అర్థము దిట్టము. గాయని అనే ప్రకృతి పదానికి గాణి అనేది వికృతి, గాయకురాలు, దాని అర్థము. గుహ అనే ప్రకృతి పదానికి గొబ అనేది వికృతి పదం, దాని అర్థము గుహ. గూఢము అనే ప్రకృతి పదానికి గుట్టు అనేది వికృతి పదం, దాని అర్థము రహస్యము. గృద్రము అనే ప్రకృతి పదానికి గద్ద అనేది వికృతి పదం, దాని అర్థము ఒక పక్షి. గృహము అనే ప్రకృతి పదానికి గీము అనేది వికృతి పదం, దాని అర్థము ఇల్లు. గృహస్థ అనే ప్రకృతి పదానికి కేస్తు అనేది వికృతి పదం, దాని అర్థము సంసారి. రైట్. మరి మిత్రులారా, అదేవిధంగా గేకము అనే ప్రకృతి పదానికి గీము వికృతి, దాని అర్థము ఇల్లు. గోధుమ అనే ప్రకృతి పదానికి గోధుమ అనేది వికృతి, దాని అర్థము ఒక ధాన్యము. గోపాల అనే ప్రకృతి పదానికి గొల్ల వికృతి, దాని అర్థము పశువుల కాపరి. గోమతి అనే ప్రకృతి పదానికి కోమటి అనేది వికృతి, దాని అర్థము వైశ్యుడు. గోరంకు అనే ప్రకృతి పదానికి గోరంక అనేది వికృతి పదం, దాని అర్థము గోరువంక. గోష్టము అనే ప్రకృతి పదానికి కొట్టము అనేది వికృతి పదం, దాని అర్థము పశువుల చావడి. గౌరవము అనే పదానికి గారాము గారవము వికృతి పదాలు, ప్రేమ, దాని అర్థము. గ్రాసము అనే ప్రకృతి పదానికి గాసము అనేది వికృతి, దాని అర్థము ఆహారము. గంట అనే ప్రకృతి పదానికి గంట అనేది వికృతి, ధ్వనించున్నది, దాని అర్థము. ఘటము అనే ప్రకృతి పదానికి కడవ అనేది వికృతి పదం, దాని అర్థము బాణ. ఘటి అనే ప్రకృతి పదానికి గడియ అనేది వికృతి పదం, దాని అర్థము 24 నిమిషముల కాలము. ఘటికారము అనే ప్రకృతి పదానికి గడియారం అనేది వికృతి పదం, దాని అర్థము కాలసూచక యంత్రము. ఘనము అనే ప్రకృతి పదానికి ఘనము అనేది వికృతి పదము. ఘనము అనే ప్రకృతి పదానికి ఘనం అనేది వికృతి పదం, దాని అర్థము అధికము. ఒక్కసారి ఈ ప్రకృతి వికృతులు కూడా మళ్ళీ మనం సైమిల్టేనియస్గా చదవాలి. గేకము గేము ఇల్లు. గోధుమ ఒక ధాన్యము. గోపాల గొల్ల పశుల కాపరి. గోమతి కోమటి వైశ్యుడు. గోరంకు గోరంక కోరువంక. గోష్టము కొట్టము పశువుల చావడి. గౌరవము గారవము ప్రేమ. గ్రాసము గాసము ఆహారము. గంట ధ్వనించున్నది. ఘటము కడవ బాణ. ఘటి గడియ 24 నిమిషముల కాలము. ఘటికారము గడియారము కాలసూచక యంత్రము. ఘనము అధికము, దాని అర్థము. రైట్. మరి మిత్రులారా, అదేవిధంగా మనం చూద్దాం. గీంకారము అనే పదానికి గీక అనేది వికృతి, దాని అర్థము ఏనుగు కోత. గూకము అనే ప్రకృతి పదానికి గోబా అనేది వికృతి పదం, దాని అర్థము గొడ్ల గోబ. గృష్టి అనే ప్రకృతి పదానికి గూటి అనేది వికృతి పదం, దాని అర్థము పంది. గోటకము అనే ప్రకృతి పదానికి గోడ అనేది వికృతి పదం, గుర్రము, దాని అర్థము. గోరి అనే ప్రకృతి పదానికి గూటి వికృతి పదం, దాని అర్థము పంది. ఘోరము అనే ప్రకృతి పదానికి ఘోరము అనేది వికృతి, దాని అర్థము భీకరము. జ్ఞానము అనే ప్రకృతి పదానికి నానము అనేది వికృతి పదం, దాని అర్థము సిగ్గు. చండిక అనే ప్రకృతి పదానికి చండి అనేది వికృతి పదం, దాని అర్థము పార్వతి. చంద్ర అనే ప్రకృతి పదానికి శిర్తము అనేది వికృతి పదం, దాని అర్థము కుప్పురము.
చందిర అనే ప్రకృతి పదానికి చందు అనేది వికృతి పదం, దాని అర్థము చంద్రుడు. చంద్రిక అనే ప్రకృతి పదానికి చంద్రిక అనేది వికృతి పదం, దాని అర్థము వెన్నెల. చంద్రమస్ లేదా చంద్రమస్ అనే ప్రకృతి పదానికి చందమామ వికృతి పదం, చంద్రుడు దాని అర్థము. చంపకము అనే ప్రకృతి పదానికి సంపెంగ వికృతి పదం, సంపంగి అనేది దాని యొక్క అర్థము. గీంకారము గీకా ఏనుగు కూత, గూకము గూబా గుడ్ల గూబా, గూకము గూబా గుడ్ల గూబా, గృష్టి గూటి పంది, గోటకము గోడ గుర్రము, గోరి గూటి పంది, ఘోరము ఘోరము భీకరము, జ్ఞానము నానము సిగ్గు, చండిక చండి పార్వతి, చంద్ర సిద్ధము కప్పురము, చందిర చందు చంద్రుడు, చంద్రిక చంద్రిక వెన్నెల, చంద్రమస్ చందమామ చంద్రుడు, చంపకము సంపెంగ సంపంగి అనేవి ప్రకృతి వికృతులు మరియు వాటికి సంబంధించిన అర్థాలు. రైట్. మరి మిత్రులారా, చన అనే ప్రకృతి పదానికి జాన అనేది వికృతి పదం, దాని అర్థము నేర్పరి. చతురంగ అనే ప్రకృతి పదానికి చదరము అనేది వికృతి పదం, దాని అర్థము నాలుగు వైపులా సమము. చతుర్దంతి అనే ప్రకృతి పదానికి చౌదంతి అనేది వికృతి పదం, దాని అర్థము ఐరావతము. చలనము అనే ప్రకృతి పదానికి జలధరము అనేది వికృతి పదం, దాని అర్థము కదలిక. చామర అనే ప్రకృతి పదానికి వింజామర వికృతి పదం, దాని అర్థము సవరము. చిత్రిణి అనే ప్రకృతి పదానికి చిత్తిని వికృతి పదం, దాని అర్థము ఒక స్త్రీ జాతి పేరు అని. చిరి అనే ప్రకృతి పదానికి చిలుక అనేది వికృతి, ఒక పక్షి. చికినము అనే ప్రకృతి పదానికి చిన్నె అనేది వికృతి పదం, దాని అర్థము గురుతు. చోద్యము అనే ప్రకృతి పదానికి సుద్యము అనేది వికృతి పదం, దాని అర్థము చిత్రము. ఛందస్సు అనే ప్రకృతి పదానికి చందము అనేది వికృతి పదం, దాని అర్థము విధము. ఛాత్రము అనే ప్రకృతి పదానికి చట్టు అనేది వికృతి పదం, దాని అర్థము శిష్యుడు. ఛాయ అనే ప్రకృతి పదానికి ఛాయ అనేది వికృతి పదం, దాని అర్థము కాంతి నీడ. ఛిద్రము అనే ప్రకృతి పదానికి చిందర లేదా చిదుర వికృతి పదాలు, రంధ్రము లేదా తునుక అనేవి వాటికి సంబంధించినటువంటి అర్థాలు. రైట్. మరి మిత్రులారా, అదేవిధంగా మనం మరికొన్ని ప్రకృతి వికృతుల సమాహారం అయితే చూద్దాం. జగత్తు అనే పదానికి జగము అనేది వికృతి, దాని అర్థము లోకము. జట అనే ప్రకృతి పదానికి జడ అనేది వికృతి పదం, దాని అర్థము కేశపాశము. జటాధారి అనే ప్రకృతి పదానికి జడదారి అనేది వికృతి, దాని అర్థము ఋషి. జతూక అనే ప్రకృతి పదానికి చివుక లేదా జీవుక వికృతి పదం, దాని అర్థము మాంద్యము. జలము అనే ప్రకృతి పదానికి జల్లు అనేది వికృతి పదం, దాని అర్థము నీరు. జాగరము అనే ప్రకృతి పదానికి జాగారము అనేది వికృతి పదం, దాని అర్థము రాత్రి మేలుకొనుట. జీవితము అనే ప్రకృతి పదానికి జీతము అనేది వికృతి పదము, దాని అర్థము వేతనము. జ్యోతిషము అనే ప్రకృతి పదానికి జోస్యము అనేది వికృతి పదం, దాని అర్థము వేదాంగాలలో ఒకటి, ఒక శాస్త్రము. జంపే అనే ప్రకృతి పదానికి జంపే అనేది వికృతి పదం, దాని అర్థము సంగీత తాళ భేదము. తగర అనే ప్రకృతి పదానికి తగరు అనేది వికృతి పదం, దాని అర్థము గొర్రెపోతు. తటము అనే ప్రకృతి పదానికి తట్టు అనేది వికృతి పదం, దాని అర్థము తీరము. తపస్వి అనే ప్రకృతి పదానికి తపసి లేదా తపసి వికృతి పదం, దాని అర్థము ముని. తరంగము అనే ప్రకృతి పదానికి తరగా అనేది వికృతి పదం, దాని అర్థము కెరటము. జగత్తు జగము లోకము. జట జడ కేశ పాశము. జటాధారి జడాధారి ఋషి. జతూక చివుక జీవుక మంద్యము. జలము జల్లు నీరు. జాగరము జాగారము రాత్రి మేలుకొనుట. జీవితము జీతము వేతనము. జ్యోతిషము జోస్యము ఒక శాస్త్రము. వేదాంగాలలో శిక్ష కల్పం నిరుక్తం జ్యోతిషం వ్యాకరణం ఛందస్సు అనే వేదాంగాలలో ఒకటి జ్యోతిషము.
జంపే జంపే సంగీత తాళభేదము, జంపె తాళం అంటారనమాట. జంపె తాళము, ధృవతాళము, ఇంకా రకరకాల తాళాలు ఉంటవి, అటతాళము, ఇవన్నీ కూడా తాళభేదము. జంపె తాళము, జంపె సంగీత తాళభేదము. తగర తగరు, గొర్రెపోతు, తటము తట్టు, తీరము, మరి తపస్వి తపసి తపసి, ముని, తరంగము తరగ, కెరటము అనేవి ప్రకృతి వికృతులు. మరియు ఆ పదాలకి సంబంధించిన మీనింగ్స్ కూడా మనం చెప్పుకుంటున్నాం. మరి కంటిన్యూస్ చేద్దాం మరికొన్ని ప్రకృతి వికృతుల సమాహారము. తరుణి అనే పదానికి, ప్రకృతి పదానికి తరుణియ అనేది వికృతి, యువతి అనేది దాని అర్థము. తాంబూలము అనే ప్రకృతి పదానికి తమ్ములము అనేది వికృతి పదం, విడెము లేదా నమిలినది అని దాని అర్థము. తాటంక అనే ప్రకృతి పదానికి తాట అనేది వికృతి పదం, చెవి కమ్మ అనేది దాని అర్థము. తాన అనే ప్రకృతి పదానికి తందనము అనేది వికృతి పదము, రాగాలాపము దాని అర్థము. తమరసం అనే ప్రకృతి పదానికి తామర తమ్మి వికృతి పదాలు, దాని అర్థమైతే పద్మము. తాళ అనే ప్రకృతి పదానికి మనం తాళము వికృతి పదం, దాని అర్థము బీగము. తాళము అనే ప్రకృతి పదానికి తాడి అనేది వికృతి పదం, దాని అర్థము తాడి చెట్టు. తింత్రిని అనే ప్రకృతి పదానికి చింత అనే వికృతి పదం, దాని అర్థము ఒక చెట్టు. తిత్తిరి అనే ప్రకృతి పదానికి తీతువు అనేది వికృతి పదం, దాని అర్థం ఒక పిట్ట. తిమ్మిర అనే ప్రకృతి పదానికి తీమురు అనేది వికృతి పదం, దాని అర్థము ఒక పైత్య రోగము. తీరము అనే ప్రకృతి పదానికి దరి అనేది వికృతి పదం, దాని అర్థము ఒడ్డు. తీవ్రము అనే ప్రకృతి పదానికి తీవ్రము అనేది వికృతి పదం, దాని అర్థము శీఘ్రము వేగము. తుండము అనే ప్రకృతి పదానికి తొండము అనేది వికృతి పదం, దాని అర్థము ఏనుగముకు. తొండమునే కదంతమున దూరపు బొజ్జయు, మిండుగా మోయ గజ్జలు, ముండిగా ముండిగా మిండుగా మోయ గజ్జలు అని మిండుగా చాలా క్లియర్గా. తరుణి తరుణియ యువతి, తాంబూలము తమ్ములము విడిము నమిలినది, తాటంక తాట చివి కమ్మ, తాన తందనము రాగాలాపము, తమరసం తామర తమ్మి పద్మము, తాళ తాళము బీగము, తాళము తాడి తాటి చెట్టు, తింత్రిని చింత ఒక చెట్టు, తిత్తిరి తీతువు ఒక పిట్ట, తీతువు పిట్టటే. తిమ్మిర తీమురు ఒక పైత్యరోగము, తీరము దరి ఒడ్డు, తీవ్రము తీవ్రము శీఘ్రము వేగము, తొండము తొండము ఏనుగు ముక్కు, ఏనుగు ముక్కు. ఇవి కొన్ని ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటివి. అలాగనే వాటి అర్థాలకు సంబంధించిన అంశమాలిక. తుంబురు అనే ప్రకృతి పదానికి తంబుర వికృతి పదం, దాని అర్థము తంత్రి వాద్యము. తుచ్చ అనే ప్రకృతి పదానికి తోచ అనేది వికృతి పదం, దాని అర్థము నీచుడు. తురంగము అనే ప్రకృతి పదానికి తురికి అనేది వికృతి పదం, దాని అర్థము గుర్రము. తుషారము అనే ప్రకృతి పదానికి తుంపర అనేది వికృతి, దాని అర్థము జొల్లు. తేజస్ అనే ప్రకృతి పదానికి తేజు అనేది వికృతి పదం, దాని అర్థము ప్రకాశము. తోరణ అనే ప్రకృతి పదానికి తోనకము తోరణము వికృతి, దాని అర్థము దండ. తోడన అనే ప్రకృతి పదానికి తుండెము అనేది వికృతి పదం, దాని అర్థము తొనక. తోరణ అనే ప్రకృతి పదానికి దోరణము అనేది వికృతి, దాని అర్థము ఆకుల దండ. త్యాగము అనే ప్రకృతి పదానికి త్యాగము అనేది లేక తేగ వికృతి, దాని అర్థము ఏవి. త్యాగి అనే ప్రకృతి పదానికి చాగి వికృతి పదం, దాని అర్థము దాత. త్రినగము అనే ప్రకృతి పదానికి తెనుగు అనేది వికృతి పదం, దాని అర్థము ఆంధ్రము. త్రిలింగము అనే ప్రకృతి పదానికి తెలుగు అనేది వికృతి పదం, దాని అర్థము ఆంధ్రము. దంపతి అనే ప్రకృతి పదానికి జంపతి అనేది వికృతి పదం, ఆలు మొగలు అనేది దాని యొక్క అర్థం. క్లియర్గా వీటిని బైహార్ట్ మెథడ్లో కూడా మళ్ళీ ఇప్పుడు మనం చదువుదాం. తుంబురు తంబుర తంత్రి వాద్యము, తుచ్చ తోచ నీచుడు,
తురంగము తురికి గుర్రము, తుషారము తుంపర జల్లు, తేజస్ తేజు ప్రకాశము, తోరణ తోనకము తోరణము దండ, తోడన తుండెము తునక, తోరణ తోరణము ఆకుల దండ, త్యాగము తేగ త్యాగము ఈవి, త్యాగి చాగి దాత, త్రినగము తినుగు ఆంధ్రము, త్రిలింగము తెలుగు ఆంధ్రము, దంపతి జంపతి ఆలుమగలు. ఇవి కొన్ని ప్రకృతి వికృతులు. మరికొన్ని ప్రకృతులు వికృతులు మరొక వీడియోలో చూద్దాం. మీ తెలుగు కైలాస్, ఏఎన్ రెడ్డి IAS అకాడమీ.